నమస్తే. భూ ఉపరితలం అంతరిక్షం గురించి అనేకేళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. చంద్రుడు, అరుణ గ్రహాలను మానవ ఆవాసాలుగా చేసుకునే సాంకేతికను అందిపుచ్చుకుంటున్న తరుణంలో కూడా భూమి కోర్ భాగం సైన్స్కు అంతుపట్టని రహస్యంగానే మిగిలిపోయింది. భూమి కేంద్ర భాగం 5,000 కిలోమీటర్ల లోతులో ఉంటే ఇప్పటిదాకా కేవలం 12 కిలోమీటర్ల దాకా మాత్రమే అన్వేషించగలిగారు. భూమి కోర్ భ్రమణ వేగం 2010 నుంచి మందగిస్తోంది అని శాస్త్రవేత్తల బృందం చెప్పింది. అయితే 5,000 కిలోమీటర్ల లోతులోని కోర్ వరకు తప్పకుండా శాస్త్రవేత్తలు ఈ నిర్ణయానికి ఎలా రాగలిగారు? భూమి కోర్ భాగం భూ ఉపరితలానికి వ్యతిరేక దిశలో తిరగడం వల్ల ఎటువంటి ప్రభావం పడుతుంది? భూమి నిర్మాణం 3 విభిన్న పొరలతో కూడి ఉంది అని పరిశోధకులు నిర్ధారించారు. క్రస్ట్, మాంటిల్, కోర్ అనేవి ఈ 3 పొరలు. ఇప్పటిదాకా కోర్ గురించి అనేక ఊహాగానాలు వచ్చాయి. కోర్ గురించి అనేక కల్పిత గాథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే భూమి నిర్మాణాన్ని తేలికగా అర్థం చేసుకోవడానికి మనం దానిని ఓ గుడ్డుతో పోల్చుదాం. గుడ్డుపై ఉండే పెంకును భూమి ఉపరితలంగా, తెల్ల సొనను భూమి మాంటిల్ గాను, పచ్చ సొనను కోర్ గాను అనుకోవచ్చు. భూమి అంతర్ కోర్ భాగం ఇనుము, నికెల్తో రూపొందిన గోళాకారంలో ఉంటుంది. దాని వ్యాసార్థం 1,221 కిలోమీటర్లు. దాని ఉష్ణోగ్రత 5,400 డిగ్రీల సెల్సియస్, అంటే దాదాపు సూర్యుడి ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉంటుంది. గతంలోని అధ్యయనాలు ఈ కోర్ భాగం భూమి నుంచి వేరుగా ఉండేది అని, ఒక రకమైన లోహ ద్రవం వల్ల భూమి నుంచి విభజితమై స్వతంత్రంగా పనిచేస్తుంది అని సూచించాయి. అంటే ఇది భూమి లోపల స్వతంత్రంగా తిరుగుతుంది అని, మిగిలిన భూమితో దీనికి సంబంధం లేదు అని చెప్పేవారు. కానీ 40 ఏళ్లలో తొలిసారిగా భూ ఉపరితలానికి కోర్ వ్యతిరేక దిశలో కదులుతోంది అని, భూమి మాంటెల్ కంటే కోర్ కాస్త నెమ్మదిగా కదులుతోంది అని తాజా అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. భూకంపం వచ్చినప్పుడు ఉత్పన్నమయ్యే భూకంప తరంగాల ద్వారా ఎలాంటి తవ్వకాలు జరపకుండానే భూమి కోర్ భాగం నుంచి తెలుసుకోవచ్చు. భూ ఉపరితలంపై భారీ భూకంపాలు సంభవించినప్పుడు ఆ కంపన తరంగాల శక్తి భూమి కోర్ భాగానికి ప్రసారమై తిరిగి ఉపరితలంపైకి ప్రవహిస్తుంది. భూమి అంతర్భాగానికి చేరుకొని ఉపరితలానికి తిరిగి వచ్చే ఈ భూకంప తరంగాల శక్తి మార్గాలను శాస్త్రవేత్తల బృందం పరిశోధించింది. ఇందుకోసం వారు 1991 నుంచి 2023 మధ్య దక్షిణ శాండ్విచ్ దీవులలో, అంటే అట్లాంటిక్ మహాసముద్రంలో జనావాసాలు లేని ద్వీపాల చుట్టూ నమోదైన 121 వరుస భూకంపాల గురించి భూకంప సమాచారాన్ని క్రోడీకరించి విశ్లేషించారు. 1971, 1974 మధ్య సోవియట్ అణు పరీక్షల డేటాను, అలాగే ఫ్రెంచ్, అమెరికన్ అణు పరీక్షల డేటాను కూడా విశ్లేషించారు. భూమి కోర్ భాగం వ్యతిరేక దిశలో తిరుగుతోంది అని చెప్పడం నిజంగా సాధ్యం కాదు. అయితే దీనిని ఓ తేలికైన ఉదాహరణతో చెప్పొచ్చు. మీరు ఓ కారులో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారు. మరో కారులో మీ మిత్రుడు కూడా 100 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తున్నారు అనుకుందాం. మీరిద్దరూ పక్కపక్కనే ప్రయాణిస్తున్నారు. హఠాత్తుగా మీ స్నేహితుడు తన కారు వేగాన్ని 80 కిలోమీటర్లకు తగ్గిస్తే అతను మీకంటే వెనుకకు వెళుతున్నట్టుగా కనిపిస్తారు. ఎందుకంటే మీరు 100 కిలోమీటర్ల వేగంలో ఉన్నారు కాబట్టి. అదేవిధంగా భూకక్ష పరిభ్రమణ వేగంతో పోల్చినప్పుడు కోర్ వేగం తగ్గినట్టు అనిపిస్తుంది. అది వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మనం భూమి కోర్ భాగాన్ని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. కోర్ ఆకారం కూడా డేటా ఆధారంగా అంచనా వేసింది. దీనికి కారణం మనం 5,000 కిలోమీటర్ల లోతుకు చేరుకోకపోవడమే. భూకంప సమాచారం ఆధారంగా కోర్ భ్రమణ వేగం మందగించినట్టుగా శాస్త్రవేత్తలు నిర్ణయానికి వస్తున్నారు. బహుశా వారు భవిష్యత్తులో తమ నిర్ణయాన్ని మార్చుకుంటారేమో. కోర్ భాగం ఇనుము, నికెల్తో కూడి ఉంటుంది. దాని భ్రమణ వేగం తగ్గితే అది భూ ఉపరితలంలో మార్పుకు కారణమవుతుంది. ఈ మార్పులలో అయస్కాంత వాతావరణానిది కీలకాంశం. విశ్వంలో భూమి తన కక్షలో తాను పరిభ్రమిస్తున్నప్పుడు లోహాలతో తయారైన భూమి లోపలి కోర్ భాగం కూడా పరిభ్రమిస్తుంది. ఈ 2 పరిభ్రమణల వల్ల భూమి చుట్టూ అయస్కాంత శక్తి ఏర్పడుతుంది. అదే అయస్కాంతావరణం. ఈ అయస్కాంతావరణంలో రేడియేషన్లు సూర్యుడి వేడి నుంచి భూమిని రక్షించే కవచంగా పనిచేస్తాయి. అలాగే భూ కక్షలోని కాల ప్రమాణాలకు కూడా ఈ అయస్కాంతావరణం కారణమవుతుంది. అంటే మన రోజు ఎంతసేపు ఉండాలో నిర్ణయించేది ఈ అయస్కాంతావరణమే అన్నమాట. మనకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఇది మరి అంత పెద్ద ప్రభావం ఏమీ కాదు. ఓ రోజు కాల ప్రమాణంలో
మైక్రోసెకను తేడాకు అది కారణమవుతుంది. బహుశా కోర్ భ్రమణ వేగం ఇందుకు కారణమవుతుందేమో. దీనిపై భవిష్యత్తులో మరింత పరిశోధన చేస్తేనే మనకు అసలు విషయం అర్థమవుతుంది.